పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి నిలకడగా ఉంది. ఎగువ నుండి వస్తున్న గోదావరి ప్రవాహం క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. అయితే ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో అటు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన స్పిల్వే వద్ద 30.430 మీటర్లు, దిగువన స్పిల్వే వద్ద 21.430 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్ట్ 48 గేట్ల మీదుగా 5,57,603 క్యూసెక్ల గోదావరి జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రాంతం పూర్తిగా నీట మునగడం, ఈ నిర్మాణం వద్ద సిప్పేజ్ అధికంగా ఉండడంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ అనుమతుల ఫైల్ కూడా వేగవంతంగా కదలడం లేదని తెలుస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ నుండి అన్ని అనుమతులు వస్తే వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టాక మళ్లీ పోలవరం ప్రాజెక్టులో పనులు మొదలయ్యే అవకాశం ఉంది.